గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక పశ్చిమాసియా యుద్ధం ముదురుతుంది. దెబ్బకు దెబ్బ తీస్తూ ఇరాన్ ముందుకెళ్తుంది. వారం రోజుల్లో ఎన్కార్డు పడుతుందనుకున్న యుద్ధం 22 రోజులకు చేరుకుంది. దాంతో ప్రపంచ దేశాల్లో చమురు కష్టాలు తీవ్రమయ్యాయి. మన దేశంలో గ్యాస్ కష్టాలతో పాటు ఇప్పుడు పెట్రోల్ మండుతుంది. చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం ప్రతి అంశంపై పడుతుంది. దాంతో సామాన్యుడు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఓవైపు యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి, మరోవైపు వెంటాడుతున్న చమురు కష్టాలతో ఎట్లా గట్టెక్కాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు కోటేశ్వరరావు గారు, అనలిస్టు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి. ముందుగా కోటేశ్వరరావు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. మనం కొద్ది రోజుల నుంచి చూస్తా ఉన్నాం, అంటే దాదాపు 22 రోజులకు చేరుకుంది యుద్ధం. దాని ఇంపాక్ట్ ఇతర దేశాలపై కూడా పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఇది ఎట్లా సార్? అంటే ఇప్పుడు యుద్ధం ఆగే సమస్య అయితే కనిపించట్లేదు ఎక్కడ కూడా. ఇంకా భీకర దాడులకు ప్రయత్నిస్తున్న తప్పించి అసలు యుద్ధం ఆగుతుందని ఇప్పటివరకు అయితే ట్రంప్ ఎక్కడ కూడా హెచ్చరించిన పరిస్థితి. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? అదేవిధంగా ఇండియాలో చాలా ధరల పెరుగుదల కూడా చాలా కనిపిస్తోంది. గ్యాస్ మీద ఇప్పటికే 60 రూపాయలు పెంచిన పరిస్థితి, అయినా గ్యాస్ దొరకని పరిస్థితి. మళ్ళీ పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయన్న అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? పెట్రోల్ ధరలని ఆల్రెడీ పెంచారు. ప్రీమియం పెట్రోల్ బంకుల్లో దొరుకుతుంది. కొన్ని బంకుల్లో ప్రీమియం పెట్రోల్ మాత్రమే దొరుకుతుంది, కొన్నింటిలో సాధారణ పెట్రోల్ ఉంటుంది. ₹2.35 వరకు, అంటే ఒక్కో రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాట్ని బట్టి 5-10 పైసలు తేడా ఉండొచ్చు. ప్రీమియం పెట్రోల్ ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెంచింది. అది కాకుండా ఇండస్ట్రియల్ డీజిల్ అంటే పరిశ్రమలకి అవసరమైనటువంటి డీజిల్ ని ₹60 దాదాపు 40% పెంచారని లీటర్కి ₹22 పెంచింది. లీటర్కి ₹22 పెంచింది. అంటే పరిశ్రమలు తమకు అవసరమైనటువంటి డీజిల్ ని నేరుగా ట్యాంకర్లలో బల్క్ గా కొనుగోలు చేస్తాయి. దాన్ని పారిశ్రామిక అవసరాలతో పాటు కొన్ని సందర్భాల్లో, అంటే విద్యుత్ కోతలు లేదా ఇటువంటి ఉన్నప్పుడు, లేదా అవసరమైనటువంటి విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో జనరేటర్స్ కి అవసరమైనటువంటి డీజిల్ కూడా చేస్తాయి. మన వినియోగంలో మొత్తంగా, అంటే పారిశ్రామిక అవసరాలకు, జనరేటర్లకు, పరిశ్రమలు ఉపయోగించే జనరేటర్లకు కలిపి మొత్తం 9% డీజిల్ ని పరిశ్రమలు ఆ విధంగా కొనుగోలు చేస్తున్నాయనేటువంటి వార్తలు. అంటే లీటర్కి ₹22 పెంచితే ఆ భారాన్ని ఆ పరిశ్రమలు జనం మీద, వినియోగదారుల మీద మోపుతాయి తప్ప అవి భరించేటువంటి స్థితి లేదు. అదేవిధంగా పవర్ పెట్రోల్, మిగిలినటువంటి పెట్రోల్ లేదు, కావాలంటే మీరు పవర్ పెట్రోల్ కొనుక్కోండి, లేకపోతే మీ ఇష్టం, మూసుకొని పోండి అని అంటే బంకుల వాళ్ళు చేసేది ఏమి లేదు. మన జేబుల్ని కత్తిరించడానికి ప్రారంభించారు. అయితే మిగిలినటువంటి ఇతర సాధారణ పెట్రోల్, డీజిల్ ఎందుకు పెంచలేదు అంటే ఇక్కడ విభజించి పాలించు అనేటువంటి సూత్రం. రెండోది, జనానికి ఇహ పెంపుదల తప్పదు, మనం కూడా మానసికంగా పెంచిన ధరలని మనం కూడా చెల్లించక తప్పదని ఒక మానసికంగా తయారు చేయడానికి. రెండోది, ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ తరుణం గనక మిగిలినటువంటి పెట్రోల్ లేదా పెట్రోలియం ఉత్పత్తుల ధరల జోలికి వెళ్ళలేదు. ఆ ఎన్నికలు అయిపోగానే మళ్ళా వాయింపు అనేటువంటిది ఉంటది. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి దానికి పూర్తి విరుద్ధం. డొనాల్డ్ ట్రంప్ ఎట్లాగైతే రోజుకు ఒక మాట చెప్తున్నాడు, కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉంది. నిన్నగాక మొన్న ఇంకా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర పెరిగినా గాని ఆ వచ్చేటువంటి నష్టాన్ని చమురు కంపెనీలే భరిస్తాయి తప్ప వినియోగదారుల మీద మోపం అని చెప్పినటువంటి వాళ్ళు మరి ఒక వారం 10 రోజుల్లోనే ఈ విధంగా ప్లేట్ ఫిరాయించి జనం మీద బాతున్నారంటే వీళ్ళ మాటలను ఎట్లా నమ్మాలి అనేటువంటిది ఒక సమస్య. రెండోది, ట్రంప్ కూడా ఈ సెగ తగిలింది. ఎందుకని? భారతదేశంలో నరేంద్ర మోడీ గారికి సెగ తగిలితే అది ట్రంప్ కూడా తగిలింది. అందుకనే మొన్న రష్యా ఆయిల్ మీద ఏప్రిల్ 5వ తారీఖు వరకు మేము కొనుగోలు చేయొచ్చు, అనుమతిస్తున్నాం. వాడెవడో మనకేదో యజమాని అయినట్టు, మన దేశానికి కావచ్చు, మిగిలినటువంటి దేశాలకు కావచ్చు, మనకేదో కొనుక్కోండి మోడీ గారు, మేము అనుమతిస్తున్నాం అని చెప్పేసి తెచ్చుకోమని చెప్పినట్టు, దాన్ని ఇప్పుడు ఏప్రిల్ 11 వరకు మేము పొడిగిస్తున్నాం అని చెప్పాడు. అది కాకుండా ఇప్పుడు తాజాగా
మన ఈ డిస్కషన్ మొదలైన తర్వాత చూస్తే వచ్చినటువంటి వార్త ఏంటంటే ఇరాన్ ఆయిల్ ను కూడా ఎవరైనా కొనుక్కున్నట్లయితే మినహాయిస్తామని చెప్పేసి ట్రంప్ చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అంటే ట్రంప్ కి ఏ విధంగా సెగ తగులుతా ఉందో మనకి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇంకా ఈ దాడుల్ని కొనసాగిస్తున్నారు. ఖండించాల్సినటువంటి వాళ్ళు ఖండించకపోగా కనీసం ఇది తప్పు బాబు, దేశం కోసం మా ధర్మం కోసం మేము పాటుపడుతున్నాము, మా కోసం అన్న యుద్ధం ఆపండి అని వేడుకోలు కూడా లేదు. ఖండించడం చేత కాకపోయినా వేడుకోలన్నా ఉండాలి కదా. పక్కనే ఉన్నటువంటి శ్రీలంకను చూసాం, యుద్ధ విమానాశ్రయాల్లో పెంచుకుంటామంటే కుదరదని చెప్పారు. శ్రీలంకకి దాని ప్రయోజనాలు ఏమి పట్టవా? మనకైనా పట్టేది ప్రయోజనాలు. ఏం వరకు పెట్టాడు? మనం మౌనంగా ఉన్నంత మాత్రాన్ని ట్రంప్ మనకి గ్యాస్ కొరత ఎదుర్కొంటున్నాం, పెట్రోల్ ఇవన్నీ పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆ గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ చమురు గ్యాస్ సంస్థల మీద విధ్వంసం వలన రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రైతాంగానికి అవసరమైనటువంటి ఎరువుల కొరత రాబోతా ఉంది. అయినప్పటికీ యుద్ధం ఆపమనేటువంటి మాట మన కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోవడం అనేది ఆశ్చర్యంగా ఉంది. జనం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి బాధ్యత ఈ విధంగా ఉందనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. రైట్. మనతో పాటు డాక్టర్ శివకుమార్ గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు, నేను మీతో మాట్లాడతాను. మీ దగ్గర కంటే ముందు ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఏం చెప్తారు మొత్తం మీద? అంటే అప్పుడు యుద్ధం కారణంగా ఓన్లీ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా కొంతమేర అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి. కానీ భారతదేశానికి వచ్చేసరికి దీన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? ప్రజలపై భారం పడకుండా ఎలా చూస్తారు? ఇప్పుడు ఒకటి బ్రదర్, ఇప్పుడు భారతదేశమే కాదు ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలు, ముఖ్యంగా పశ్చిమాసియా సంబంధించినటువంటి యుద్ధం కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు వ్యాపారాలు ఆ దేశాలతో ఉన్నాయి. ముఖ్యంగా చమురుకు సంబంధించినటువంటి విషయం లోపల మనం ఆ గల్ఫ్ కంట్రీస్ మీద ఆధారపడ్డం ఇది చరిత్రలో మనకు దాచలేనటువంటి నిజం. అయితే అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణము, యుద్ధం జరుగుతున్న నష్టాలు, ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ వీటన్నిటి మధ్యనే ఆ చమురుకు సంబంధించినటువంటి సమస్య అనేటువంటిది భయంకరంగా కనపడుతున్నటువంటి దాంట్లో సందేహం లేదు. దాన్ని దాచవలసినటువంటి అవసరం లేదు. దానికి భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వం కారణం అన్నట్టుగా కొందరు మాట్లాడితే అది అసందర్భం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడే మాట్లాడాను మా అమ్మాయితో. అమెరికా లాంటి దేశంలో కూడా గ్యాస్ పెరిగిందని చెప్తుంది అక్కడ ఉండేటువంటి దాంట్లో ఇప్పుడు స్పష్టంగా. ఇంకా కొన్ని రేట్లు పెరుగుతున్నాయి అనేటువంటి దాని కింద. ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక సమస్య పరిష్కరించుకునే లోపల కేంద్ర ప్రభుత్వం తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు సిలిండర్ గ్యాస్ 60 రూపాయలు పెంచినారు. యావరేజ్ గా మనం వేసుకున్నా కూడా రోజుకు రూపాయి చొప్పున. ఇప్పుడు మాలాంటి కుటుంబం 2-3 ఉండేటువంటి కుటుంబానికి 2 మాసాలు వస్తుంది అని అనుకున్నట్టయితే అందరికి రావాలనేటువంటిది ఏం లేదు. రోజుకో రూపాయిన్నర పెరిగిన మాట వాస్తవం, దాంట్లో సందేహం లేదు. మామూలు సామాన్యులు వాడేటువంటి పెట్రోల్, డీజిల్ కు సంబంధించినటువంటి దాన్ని ఇంతవరకు మనం టచ్ చేయలేదు. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా పెరిగినాయి. బ్యారెల్ 119కి వచ్చింది. మరి పాకిస్తాన్ లో పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది, పక్క దేశాల్లో ఎట్లా ఉంది అనేటువంటిది, ఇవన్నీ ఆలోచించి ఒక నిర్ణయం చేసి ఏ రకంగా దీన్ని మనం పరిష్కరించుకుంటాం అనేటువంటి దానికంటే కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాలు వివిధ పద్ధతుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి దానికోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోదీ గారి దీనికి కారణం అన్నట్టుగా కాదు. యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలు ఈ దేశంలో ఉండేటువంటి 148 కోట్ల ప్రజల ఒక్కొక్క వ్యక్తి యొక్క అభిప్రాయం ఎట్లా, ఏ స్టేట్మెంట్ ఇవ్వాలా, అంతర్జాతీయ సమస్యలు వచ్చినప్పుడు, దౌత్య సంబంధాలు, ప్రపంచంలో వస్తున్నటువంటి ఇవైతే భయంకరమైనటువంటి స్ట్రాటజీస్, జియో పాలిటిక్స్ లో వస్తున్న మార్పులు, ఏ దేశం ఎట్లంటుంది, నోటితో ఎవరు మాట్లాడుతున్నారు, నొసటితో ఎవరు వెక్కిరిస్తున్నారు, ఇవన్నీ లెక్కలోకి వస్తాయండి. లెక్కలోకి వచ్చే భారత ప్రభుత్వం ఒక యుద్ధంలో ఒక నిర్ణయాన్ని చేస్తుంది, నిర్ణయం చేస్తున్నది, తగిన పరిస్థితుల లోపల అన్ని దేశాలతో మాట్లాడుతున్నది. అంత మాత్రం చేత ఓపెన్ గా రోజు ఒక స్టేట్మెంట్ మోదీ గారు ఇస్తే తప్ప ఈ యుద్ధాన్ని మోదీ గారు కొనసాగించాలా, మోదీ గారు సమర్థిస్తున్నారు, మోదీ గారే మాట్లాడడం లేదు అనేటువంటి దాన్ని నేను అంగీకరించను. ఎందుకంటే రష్యా, ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి యుద్ధ వాతావరణంలో కూడా మోదీ గారు 2 దేశాలకు వెళ్ళడం జరిగింది. ఆ మాటకు వస్తే ఇరాన్ తో మనకు సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ తో మనకు సంబంధాలు ఉన్నాయి, అమెరికాతో మనకు సంబంధాలు ఉన్నాయి. శాంతియుతంగా ఒక సమస్యను పరిష్కరించేటువంటి పద్ధతి లోపల మోదీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటి చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి
ఏ రకంగా ఇప్పుడు ఇది ఒక్క దేశానికే వచ్చింది, మోదీ అనుసరించినటువంటి విధానం వల్ల ఇది జరిగింది అనేటువంటి అపవాదులు తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నటువంటిది అది మంచి పద్ధతి కాదు అనేటువంటిది వాళ్ళు వచ్చింది. మనం ఊహించని పరిణామాలు మనకు వచ్చినటువంటి పరిస్థితుల వల్ల ఏ రకంగా దాన్ని చక్కదిద్దుకొని ముందుకెళ్తాము అనేటువంటిది ఇప్పటి వరకు కూడా సామాన్యుడు అంటే మరీ సామాన్యుడు ఎఫెక్ట్ అయ్యేప్పుడు పెట్రోల్ కొంత ప్రీమియం పెట్రోల్ పెరిగితే పెరుగుండొచ్చు కానీ ఇంతవరకు జరగలేదు. వాళ్ళు జరుగుతుందా జరగదా అనేటువంటిది, పెరుగుదల ఉంటుందా ఉండదా అనేటువంటి దాని కింద భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు దాంట్లో భారతదేశంలో అన్ని వస్తువులు పెరుగుతాయి, దాంట్లో ఏం సందేహం లేదు. వచ్చిన ఒక పరిస్థితి ఏదైతే ఉందో, దేశంలో ఊహించని పరిస్థితి ఏదైతే ఉందో, ఈ అపవాదు ఈ యుద్ధ వాతావరణం వల్ల అన్ని దేశాలు అన్ని రకాల ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి లోపల దాంట్లో మనం అతీతంగా ఉంటామని చెప్పి నేను అనుకోవడం లేదు. కాకపోతే ఏ రకంగా దీన్ని సమర్థించుకుంటాము, ఏ రకంగా దీన్ని సమన్వయం చేసుకుంటాము, ఏ రకంగా పరిష్కరించుకుంటాం అనేటువంటి దాని కింద భారత ప్రభుత్వం తనదైన శైలిలో నిర్ణయాలు చేస్తుందని భావిస్తున్నటువంటి దాంట్లో నేను ఒకటి. రైట్ రైట్. శివకుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సంజయ్. మొత్తం మీద యుద్ధం ఎప్పుడెప్పుడు ఆగుతాను ఎదురు చూస్తున్నా కూడా ఇంకా ముదురుతుంది తప్పించి ఇంకా ఆగట్లేదు, ఆగే పరిస్థితి కూడా కనిపించట్లేదు ఎక్కడ కూడా. సో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇంకా యుద్ధాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయి తప్ప ఆ యుద్ధం సమసిపోలేదు ఇంకా అనే సంకేతాలు అయితే ట్రంప్ ఇచ్చారు ఇప్పటికే. సో మీ పార్టీ తప్ప మీరు ఏం చెప్తారు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటేమంటే బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. వాళ్ళు అవలంబిస్తున్న విధానాలు కానీ ఇది కానీ మనం ప్రజలందరూ కూడా ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఒకప్పుడు ఆలోచించే విధానం కానీ లేకపోతే వీళ్ళు హలో మీరు కొంచెం మీరు మ్యూట్ లో పెట్టుకోండి సార్, మీరు మాట్లాడేది వేరే వాళ్ళకి డిస్టర్బ్ చేస్తుంది. హలో వరప్రసాద్ గారు, హలో మీరు మాట్లాడండి. శివకుమార్ గారు మీరు మాట్లాడండి. అయితే ఇప్పుడు నేను మన కోటేశ్వరరావు గారు మాట్లాడింది కూడా నేను వినడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మా వెంకటరెడ్డి గారు బీజేపీ అభిమాని, బీజేపీ ప్రతినిధి కాబట్టి ఆయన మళ్ళీ కూడా సమర్థించడానికే ప్రయత్నిస్తుండే తప్ప ఈరోజు ప్రతి దగ్గర మీరు ఆలోచించండి. మొత్తానికి ఈరోజు జరుగుతున్న వాతావరణంలో యుద్ధం స్టార్ట్ అవుతుంది, ఇంకా రేపో ఎల్లుండో స్టార్ట్ అవుతుంది అంటే కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ దేశానికి వెళ్లి రావడము ఈరోజు ఒక రకంగా మనల్ని దానికి కూడా ఇబ్బందికరంగానే గురి చేస్తుంది. రెండోది ఏంటంటే ఎక్కడ కూడా తమర ధరలు పెరగలేదు అంటారు. ఆల్రెడీ గ్యాస్ మీద ప్రజల పైన భారం పడింది. రెండోది అక్కడ ఏదైతే ఇండస్ట్రీస్ కి సప్లై చేసే పెట్రోల్లో 80 రూపీస్ ఉన్నదాన్ని 110 రూపీస్ చేసిందని చెప్పి నిన్ననే మనం న్యూస్ లో చూడడం జరిగింది. అంటే రేపు ఎట్టి పరిస్థితుల జనం పైన కూడా ఈ భారం ప్రతి దగ్గర కూడా పడుతుంది. అంటే మా వెంకటరెడ్డి గారు ఎంత ఈజీగా సమర్థించుకుంటే నాలాంటి కుటుంబం ఆలోచిస్తే రోజుకు సగటు రూపాయిన్నర పెరగవచ్చు అంటుంది. కానీ అది మధ్యతరగతి ప్రజల మీద, దిగువ మధ్య తరగతి ప్రజల మీద మొత్తానికి ఇది ఒక రకంగా భారంగానే ఉంటుంది. రెండవది ఏంటంటే నరేంద్ర మోదీ గారు ట్రంప్ చెప్తే వింటున్నాడు అనేది ప్రతిసారి ట్రంప్ ఏదో రకంగా ఆయన ప్రెస్ మీట్ లో కానీ లేకపోతే వాళ్ళ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ కానీ వాళ్ళు మాట్లాడే దాంట్లో భారతదేశాన్ని ఒక రకంగా ట్రంప్ దాన్ని మ్యానిపులేట్ చేస్తుండు లేకపోతే దాన్ని మానిటరింగ్ చేస్తుండు అనే రకంగానే ఈ రోజు వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ చూడడం జరుగుతుంది. కానీ ఇదే రకంగా ఆలోచిస్తే 1971 లో జరిగిన వార్ లో మీరు చెప్తే మేము వినము, మాకు మొత్తానికి ప్రపంచ దేశాలలో అందరూ కూడా మాకు మిత్రులే, మేము ఎవరి మాట వినము అని చెప్పి అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఆ అమెరికా స్పీచ్ లోనే ఆమె పోయి చెప్పడం జరిగింది. అంటే ఈరోజు నరేంద్ర మోదీ గారు ఎందుకు అంత కళాఖండిగా చెప్పడం లేదు అనేది మొత్తం బీజేపీ ప్రభుత్వం కానీ నరేంద్ర మోదీ లేకపోతే అమిత్ షా కానీ చెప్పాలా. ఈరోజు నరేంద్ర మోదీ అమిత్ షా చేస్తున్న పనులు భారతదేశానికి ఇబ్బందికరంగా జరుగుతుంది అనేది నేను ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అన్న పార్టీ ఈరోజు ఆ నినాదంలోకి పక్కన జరిగి ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు లేకపోతే ఎవరికి లాభం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించారు. పదే మాట్లాడుతున్నప్పుడు మాకు ఒక అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు, మేము చేసి చూపిస్తామని చెప్పిన ఈ నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ ఎందుకు ఈరోజు మొత్తానికి మాట్లాడడం లేదు, లేకపోతే సరి అయిన నిర్ణయాలు ఎందుకు తీసుకోవడం అన్నది ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ మౌనం ఈరోజు ప్రజలకి ఇబ్బందికరం జరుగుతుంది అనేది ఒక ఆలోచన.
రైట్, నో డౌట్ యుఎస్ లో కూడా రేట్లు పెరిగినాయి. లేకపోతే హైదరాబాద్ వస్తే మొత్తానికి మళ్ళీ మేము తిరిగి పోలేమనే రకంగా మా మిత్రుడు ఒక ఆయన రెడ్ హిల్స్ ఉంటాడు. వాళ్ళ అమ్మాయి అమెరికా వెళ్ళింది ఈ రోజు ఒక 2 years అనుకుంటా. అక్కడే ఒక అబ్బాయితో పెళ్లి అనుకుంటే వాళ్ళు హైదరాబాద్ వచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటే హైదరాబాద్ వస్తే మళ్ళీ అమెరికా పోలేదు అనే రకంగా తల్లిదండ్రి వాళ్ళ ఇంకొక కూతురు ముగ్గురు కలిసి వెళ్ళేది. ఇక్కడ మొత్తం కుటుంబంని, ఫ్రెండ్స్ ని, సంబంధాలను అంతా వదిలేసి వాళ్ళు పోయి అమెరికాలో పెళ్లి చేసి ఇంకా రాలేదు వాళ్ళు. అంటే పరిస్థితులు ఎక్కడి నుంచి ఎక్కడ మారుతున్నాయి. ఈరోజు మొత్తానికి భారతదేశంలో ఒక స్వేచ్ఛ ఉండే, అంటే యుఎస్ కానీ లేకపోతే ఇంకేదైనా కంట్రీ అయినా కానీ భారతదేశంది ఒక మొత్తానికి మనం ఒక నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగులేదనే రకం. కానీ ఈ రోజు పరిస్థితులు ఎందుకు ఇట్లా దిగజారుతున్నాయి అనేది ఈ రోజు నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ చెప్పారు. ఎందుకంటే బీజేపీలో మొత్తానికి మొన్న మనం ఇంకొకటి చూడడం జరిగింది. ఈ మధ్యన 12 సంవత్సరాలు ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఈ రాఘవ్ చెడ్డా మాట్లాడిన మాటలు కూడా పార్లమెంట్ లో అద్భుతనీయంగా మాట్లాడుతుండే అబ్బాయి. చిన్న ఏజ్ లో మనం మీరు ఉన్న వాళ్ళందరికంటే కూడా బహుశా చిన్నోడు, ఒకవేళ అవసరమైతే నీకంటే కూడా చిన్నోడు సందీప్. కానీ ఈరోజు ఆయన ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి ఆయన లేవనెత్తిన మాటలకు ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము నోరు మెదపలేకుండా పరిస్థితిలో ఉంది. అంటే ఒక మిగతా వాళ్ళంతా అడిగినా దాన్ని ఏమంటారు పక్కన పడే రకంగా మాట్లాడుతుంది, పక్కన తీసిపోసేలాగా మాట్లాడుతుంది. కానీ ఈరోజు రాహుల్ చెడ్డా ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ మాట్లాడిన మాటలకు ఈరోజు దేశం కూడా ఒక రకంగా ఆలోచిస్తుంది. అంటే సామాన్య మానవుడు ఈరోజు వెంకటరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, కోటేశ్వర్ గారు కావచ్చు, వీళ్ళకు ఉన్న సమస్యలు కూడా మాట్లాడితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుంది అనేది ఒక్కసారి వాళ్ళ ఆత్మ విమర్శనం చేస్తారు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గతంలో ఒక యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మేము కూడా అట్లాగే ఆలోచించాం. కాకపోతే మనం ఆ చట్టసభలలో పోయే అవకాశం మనకు రాలేదు. కానీ ఈ రోజు ఖచ్చితంగా లైవ్ లో కానీ ఎక్కడైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతున్నాం. రేపు మన పార్టీ అనేది కూడా పక్కన పెట్టేసి కూడా ప్రజలకు జరిగే లాభం వల్ల ప్రజలకు జరగాలి అన్న ఆలోచనతోనే ముందుకు మాట్లాడుతున్నాం తప్ప ఒకరిని మనం సమర్థించడం అంటారు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మరీ 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 ఆలోచించాలా, మేము చేసేది సరిగా చేస్తున్నామా, మా ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి ప్రజలకు మేలు చేస్తుందా అనేది ఒకసారి ఆలోచించాలి సార్. రైట్, ఓకే, రైట్ రైట్. హైకోర్టు అడ్వకేట్ వరప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. వరప్రసాద్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? వరప్రసాద్ గారు, రైట్, మీరు మీట్లో ఉన్నారు వరప్రసాద్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, బీజేపీ అడ్వకేట్ నుంచి ఆదిశేషు గారు జాయిన్ అయ్యారు. ఆదిశేషు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం మీద మీరు చూస్తున్నారు, దాదాపు యుద్ధం స్టార్ట్ అయ్యి 22 రోజులు అవుతుంది దాదాపు. ఇంకా ముగిసే సూచనలు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. దీని ఇంపాక్ట్ అంటే దీని భారం ఇప్పటికే సామాన్య పేద మధ్య తరగతి ప్రజలపై పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఓవర్కమ్ చేయాలంటారు? డిబేట్ లో ఉన్నటువంటి అందరికీ, మేధావులందరికీ నమస్కారం. జరుగుతున్న చర్చలో గతంలో కూడా జీ న్యూస్ నుంచి అనేక చర్చలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ క్రైసిస్ మీద అనేక చర్చలు పెట్టి మేధావులకు అభిప్రాయాన్ని తీసుకుని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నటువంటి జీ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఇప్పటికైనా గుర్తించుకోవాల్సింది ఇది. ఇంతకుముందే వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పినట్టున్నారు. ఇది కేవలం భారతదేశానికి సంబంధించిన క్రైసిస్ మాత్రమే కాదు, మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది. యాజ్ ఏ కొద్దిగా మనం ఇంటెలెక్చువల్స్ గా ఉన్నాం, అందరం కూడా అబ్జర్వ్ చేయాల్సింది కేవలం భారతదేశంలో ఉన్న క్రైసిస్ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తంలో అన్ని దేశాలు క్రైసిస్ ను అనుభవిస్తున్నాయి. భారత్ ముందుగానే ఈ యొక్క దశలో పెట్రోల్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ విషయంలో కొద్దిగా నిల్వ ఉంచడం జరిగింది. ఇప్పటికీ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఇప్పటికీ మనం గమనిస్తే ఇప్పటికి కూడా భారతదేశంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సంఘటన ఎక్కడ కానీ పెద్దగా జరగలేదండి. ప్రపంచంలో చాలా దేశాలు ఈ విధంగా రేట్లు పెంచాయి, మన దేశం ఇంకా రేట్లు పెంచబోలే. ఇంకా నేనేమంటే విమర్శ చేయడమే పనిగా పెట్టుకొని జరుగుతున్న పరిణామాలను అబ్జర్వ్ చేయకోకుండా ప్రపంచ దేశాలు ఇస్ ది గ్లోబల్
జియో పాలిటిక్స్ లో వచ్చినటువంటి మార్పుల ఆధారంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రైసిస్ ఏదైతే ఉందో దీన్ని అర్థం చేసుకొని ప్రజలకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే చెప్పలేకపోతే మనం ఉన్న మేధావులం కాదండి మనందరం కూడా. Yeah. జరిగింది నరేంద్ర మోడీ సృష్టించింది కాదు, భారతీయ జనతా పార్టీ సృష్టించింది కాదు. ప్రపంచంలో ఒక సమస్య వచ్చింది, అన్ని దేశాలు అనుభవిస్తున్నాయి, అన్ని దేశాలు కూడా రేట్లు పెంచుతున్నాయి. మరి అబ్జర్వ్ చేస్తే మీరు ప్రపంచ దేశాలు అన్ని దేశాలకు అబ్జర్వ్ చేయండి, మీరు స్టాటిస్టిక్స్ గా మీకు అర్థమవుతుంది. Yeah. కాబట్టి మనం ఏంటంటే ఈ జరుగుతున్న క్రైసిస్ ని ఇలా ఎదుర్కోవాలి అంటే ప్రజలను సంసిద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి కేవలం భారతీయ జనతా పార్టీ మీద కాదు, అన్ని రాజకీయ పార్టీల మీద ఈ బాధ్యత ఉంది. Yeah. కేవలం కరోనా టైంలో కూర్చోండి, గతంలో కూడా డిబేట్ లో చెప్పా, కరోనా టైంలో కూడా ఇలాంటి విమర్శలే చేశారు. నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని, దేశ ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు, ఎక్కడ పోయాడు దేశ ప్రధానమంత్రి అని దేశ ప్రజలందరూ అబ్జర్వ్ చేశారు. కరోనా టైంలో ఈనాడు దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మందికి టీకాలు ఇచ్చినటువంటి దేశం ప్రపంచంలో. Yeah. మన దేశంలో మాత్రం టీకాలు ఇవ్వడం ప్రజలకు ప్రపంచంలో 190 దేశాలకు టీకాలు ఇచ్చినటువంటి దేశం భారతదేశం యొక్క నాయకత్వాన్ని మెచ్చుకుంది, ప్రపంచం మొత్తం మెచ్చుకుంది. Okay. ఈవెన్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, ఈనాడు ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం ఏ విధంగా జరుగుతుందో మనందరం చూస్తా ఉన్నాం. కానీ ఇండియా పాకిస్తాన్ ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు మన సర్జికల్ స్ట్రైక్స్ చూశారు. ఏవైతే ఉన్నో అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించకోకుండా కేవలం టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రం టార్గెట్ చేసినటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే విశ్వ నాయకత్వం అది నరేంద్ర మోడీ గారిది. సో మన దేశాన్ని కాపాడుకున్నటువంటి, మన ప్రజల విశ్వాసంతో చూస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ క్రైసిస్ ను ఖచ్చితంగా మనందరం కలిసి ప్రజలకు సరైన రీతిలో చెప్పి జరుగుతున్న యుద్ధం ఎప్పుడు ఆగుతుందా ఎప్పుడు పోతుందా అనేది తెలియదు. ప్రపంచంలో చాలా యుద్ధాలు ఈ యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. కేవలం భారత్ లో ఉన్నటువంటి ప్రజల మధ్య ప్రశాంతంగా ఉంటున్నారంటే కేవలం దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉండే పెద్దల్లో ప్రజలు విమర్శలు మాత్రమే చేయకుండా సలహాలు ఉంటే ఇవ్వవలసిందిగా కోరుకుంటూ ఈనాడు దేశంలో జరుగుతున్నటువంటి ఈ క్రైసిస్ ఖచ్చితంగా వస్తుంది. క్రైసిస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రేట్లు పెరగాల లేదనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. రేట్లు పెరుగుతూనే కూడాలి విరుద్ధం కాదు. డొమెస్టిక్ ఎల్పిజి కేవలం హౌస్ హోల్డర్స్ కానీ ఎందుకు పెట్టారంటే పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే దేశ ప్రజలు 2014 తర్వాత భారతదేశం యొక్క నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 10 కోట్ల మంది పేదలకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చారండి. సో అటువంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ఎల్పిజి గ్యాస్ ఏదో ఉందో షార్టేజ్ లేకుండా చూడడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనందరం కూడా మెచ్చుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఉండే నాయకులందరూ నేను దయచేసి మీరు ఈ టైంలో విమర్శలు కాదు చేయాల్సింది. రాఘవ్ చెడ్డా గురించి మాట్లాడుతున్న ఒక మహానుభావుడు మేధావి సార్, ఏం పేరు నాకు కూడా ఐడియా లేదు కానీ సార్ నేనేమంటున్నా అంటే ప్రశ్నించడం చాలా ఈజీ సార్. ఆదిశేష్ గారు, నేను డాక్టర్ శివ్ కుమార్ లాల్ అండి. హలో ఆదిశేష్ గారు, నేను డాక్టర్ శివ్ కుమార్ లాల్. శివలాల్ సార్ చెప్పండి సార్. శివలాల్ సార్ నమస్తే. నేను చెప్పాను చెప్పండి. ప్రశ్నించడం చాలా ఈజీ. రాఘవ చెడ్డా గారు ఏం మాట్లాడుతున్నారు అనేది అతనికి తెలుసు. సంబంధించినటువంటి ఏదైతే ఉందో ట్యాక్స్ ఏదైతే ఉందో రాఘవ చెడ్డా గారు సబ్జెక్ట్ వచ్చింది నేను చెప్తున్నా సార్. ఆయన మాత్రం ఆయన ఎంపీగా ఆయన సంబంధించినటువంటి శాలరీ ఊదుకోరు, ఆయన సంబంధించినటువంటి ట్యాక్స్ సరిగ్గా కట్టరు. ఆయన మాత్రం ప్రశ్నించడం చాలా ప్రశ్నిస్తారు. సో చాలా ఈజీగా ఉంటుంది ప్రశ్నించడం. దేశం నడవాలంటే జనరల్ పబ్లిక్ వరప్రసాద్ గారు వాయిస్ వినిపిస్తుందా? శివకుమార్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. శివకుమార్ గారు మీరు ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు ఒక్క నిమిషం. ఈరోజు ఒక యంగ్ మామూలు పబ్లిక్ మామూలు జనాలు ఎంత ఇబ్బంది పడుతుండ్రు అనే రకంగా ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చిండు. ఇంతమంది మేధావులు ఉన్నా కానీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని నేను స్పష్టంగా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎందుకంటే యంగ్ పార్లమెంట్ ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చిండు, ప్రజలందరికీ అవసరాలు ఇబ్బంది అవుతుందని చెప్పిండు. వరప్రసాద్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? వరప్రసాద్ గారు గురునాథన్ గారు సారీ గురునాథన్ గారు నమస్కారం. సో ఏం చెప్తారు అంటే ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారాలు. ఈ యుద్ధం కారణంగా కేవలం భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆతలాకుతలన్న పరిస్థితి కనిపిస్తోంది.
సో దీన్ని ఎట్లా మనము ఇప్పుడు జరుగుతున్నటువంటి దీన్ని క్రైసిస్ ఎలా ఎదుర్కోవాలి? ఓవర్కమ్ కావాలి. యా, ఎట్లా ఓవర్కమ్ కావాలంటారు? వన్ థింగ్ అండి, ఇప్పుడు నిన్న సౌత్ ఫాల్స్ లో జరిగినటువంటి గ్యాస్ నిక్షేపాల మీద జరిగినటువంటి దాడిలో మీ ముందు ప్యానల్ అందరికీ కూడా నమస్కారాలు. మనం దాదాపుగా 13 సంవత్సరాలు ప్రపంచం మొత్తానికి కూడా సరఫరా చేసేటువంటి చమురు గ్యాస్ నిక్షేపాలను కూడా ధ్వంసమయ్యాయి. హలో, వినండి, చెప్పండి, వింటున్నాం. చెప్తున్నాను. ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రథమంగా భారతదేశంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకునే కన్నా కూడా ఒక అర్థవంతమైనటువంటి డిబేట్ పశ్చిమాసియా యుద్ధంలో తీవ్రరూపం దాల్చిన సందర్భంలో ఇప్పటికి 22 రోజులైన నేపథ్యంలో గతంలో మనం కూడా చూసాం 2018 దాకా కూడా ఏదైతే అణు రియాక్టర్స్ మీద జరిగినటువంటి ఒప్పందాల్లో అమెరికా ఏ విధంగా మేము బయటికి వెళ్ళిపోతున్నాం, ఈ ఒప్పందాలు మేము ఉల్లంఘిస్తాము, మేము అనుకూలంగా చేయలేము, ఇరాన్ కూడా వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి మేము కూడా ఇక్కడ ఉన్నాం, ఆ ఒప్పందాల నుంచి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత జూన్లో జరిగినటువంటి దాదాపుగా ఒక 18 రోజులు మన జూన్లో జరిగిన తర్వాత ఖతారు ఒడంబడికలు చేయటం వల్ల కొన్నాళ్ళు విరామం ప్రకటించిన నేపథ్యంలో తర్వాత ఇప్పుడు మళ్ళా నెలకొన్నటువంటి నేపథ్యం అంతా కూడా ఆధిపత్య పోరాటం కోసం జరుగుతున్నటువంటి యుద్ధాలు, అణు నిక్షేపాలని అంతమొందించడం కోసం చేస్తున్నటువంటి యుద్ధాలుగా పేరు రూపాంతరం చెంది ఈ రోజున జరుగుతున్నటువంటి యుద్ధం భారతదేశానికి ఏ విధంగా శాపంగా మారిందనేటువంటి అంశాల్లో మనం స్వయంకృతంగా మనం భారతదేశం ఇప్పటికి 75 సంవత్సరాలు దాటిన నేపథ్యంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఖతార్ మీద మనం ఆధారపడి 46%, యుఏఈ మీద దాదాపుగా 13% అక్కడి నుంచి చమురు గ్యాస్ నిక్షేపాల నుంచి తెచ్చుకుంటున్నటువంటి నేపథ్యంలో రిమైనింగ్ మొత్తం 40% దాకా మన భారతదేశంలో చమురు ఎన్ని నిక్షేపాలు మనం స్వయంగా ఉత్పత్తులు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా మనం దృష్టి సారించాల్సింది ఏంటంటే, ప్రతి గ్రామంలో కూడా బయోగ్యాస్ను తయారు చేసుకోవడం, బయో ఇంధనాన్ని తయారు చేసుకోవడం, ఇప్పుడు ఏదైతే ఈ సూర్యకర్కు సంబంధించినటువంటి ఈ ఇంధనాలు డే అండ్ నైట్ కూడా కంటిన్యూగా ఈ విద్యుత్ వాడకాన్ని పెంచుతూ ఈ స్టవ్లు పెడుతూ రసాయనిక సంబంధించినటువంటి ఏదైతే ఫెర్టిలైజర్స్ సంబంధించినటువంటి అన్ని కూడా బయోగ్యాస్ నుంచి మనం సాధించుకుంటూ విలేజెస్ లో మొత్తం ఒక సిస్టమ్ ని ఏర్పాటు చేసుకొని పైప్ లైన్ ద్వారా ఇంటింటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని, ఇది ఎందుకంటే మన గ్రామీణ నేపథ్యంలోనే కాదు పట్టణాల్లో కూడా అదే విధంగా అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పిడకలు తయారు చేసి ఈ యొక్క మనకు ఉన్నటువంటి ఏదైతే ఈ పేడ ఇవన్నీ కూడా సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చేసుకొని వర్మీ కంపోస్ట్ కూడా తయారు చేసుకొని దాంట్లో నుంచి గ్యాస్ ఉత్పత్తి చేసి సిఎన్జి కూడా ఉత్పత్తి చేసి ఈ విధంగా మనం ప్రతి గ్రామంలో వీటికి రాయితీలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ గా ఇప్పుడు ఈ ఈవీఎం ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్ట్రిక్ కార్స్ లాగా మనం గ్యాస్ ఆధారిత సిఎన్జీల మీద నడిచేటువంటి కార్లు, అదే విధంగా ఎలక్ట్రిక్ మీద నడుస్తున్నటువంటి కార్లు, ఈ విధంగా భారతదేశం మొత్తం కూడా మనం 140 కోట్ల మంది జనాభా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఉపద్రవం వచ్చింది, 22 రోజులు అయిపోయింది, ఇంకా కొన్నాళ్ళు కొనసాగచ్చు. ఇది ప్రపంచ యుద్ధం ఏం కాదు. హార్మోజ్ సంధిలో మరి దాడులు జరుగుతూ ఉంటే సేఫ్ గా మన భారతదేశానికి శిలాజన్ తర్వాత నంది క్రూజులు మనకి వచ్చేసినాయి దాదాపుగా. మనకి ఇప్పుడు నిక్షేపాలకు సంబంధించినటువంటి ఆందోళనలు ఏమి లేదు. అంటే కృత్రిమంగా వ్యవస్థీకృతంగా కొంత ఒక బ్లాక్ మార్కెటింగ్ సృష్టిస్తున్నారే తప్పించి ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు అంతకుమించి ఏమి లేదు. ఇక్కడ ఉన్నటువంటి మధ్యమాలు అవన్నీ చూసిన తర్వాత మనం మాట్లాడుతున్న నేపథ్యంలో జనమందరూ కూడా అమ్మో ఏదో జరిగిపోతుందనేటువంటి నేపథ్యంలో గబాగబా పోయి క్యూలో నిల్చుంటూనే ఉన్నారు. మొన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపుగా ఒక 53 లక్షల మంది యుద్ధం మొదలైనప్పుడు బుక్ చేసుకుంటే ఈ రోజున దాదాపుగా 25 లక్షల మందికి తగ్గిపోయి, అంటే బుక్ చేసుకోవటం అంటే అందరికీ సరఫరా జరుగుతూ ఉంది. ఇమీడియట్ గా సరఫరా జరుగుతున్న నేపథ్యంలో కృత్రిమంగా ఒక కొరతను సృష్టిస్తా ఉన్నారు. దీన్ని మనం రేపు రాబోయేటువంటి రోజుల్లో మన తరాలకి ఏమి ఇవ్వాలా,
ఈ సమాజానికి ఏమివ్వాలన్నప్పుడు మనం గ్రాస్ రూట్ లో మనకు అన్ని ఉండయి వనరులు, రా మెటీరియల్ మొత్తం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి. బయోగ్యాస్ తయారు చేసుకోవచ్చు, బయో జిఎన్జి తీసుకోవచ్చు, బయో రసాయనాలతో తయారు చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ సూర్యగారికి సంబంధించినటువంటి ఏదైతే సూర్యరశ్మి నుంచి నైట్ కూడా పనిచేసే విధంగా టెక్నాలజీ మనం ఇంప్రూవ్ చేసుకొని ఈ యొక్క సూర్యరశ్మి ద్వారా మనం ప్రతి ఇంటి రూఫ్ టాప్ల మీద ఏర్పాటు చేసుకొని విలేజెస్ లో కూడా కొన్ని ఈ యొక్క మన ఏదైతే వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయో వాటి క్షేత్రాలు గట్ల మీద కూడా ఇవన్నీ ఏర్పాటు చేసుకొని డే అండ్ నైట్ ఆ గ్రామానికి యూనిట్ గా చేసుకొని వాటికి గవర్నమెంట్ కూడా సబ్సిడీలు ఇచ్చి దీన్ని శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీకి ఏమి సంబంధం ఉంది దీంట్లో? బీజేపీ ఎవరో తానా అంటే ట్రంప్ చెప్పిన మాటలకి తలొప్పుతుందని చెప్పి అతనేదో ఎవరో స్టీవ్ ఎఫ్ స్టీల్ దాంట్లో ఏదో పేర్లు ఉన్నాయని చెప్పి మోడీ గారి పేరు బయటికి తీస్తారని చెప్పి ఆయనకి కాళ్ళు మొక్కుతున్నాడు ట్రంప్ కని చెప్పి అబద్ధాలు, దారుణమైనటువంటి అంశాలు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు మోడీ గారు సహ్యత చేయటం కోసం అన్ని దేశాలతో మాట్లాడుతా ఉన్నారు. నిన్న ఏదైతే లవ్ అబీబాలో జరిగినటువంటి ఏదైతే ఈ సౌత్ ఫాల్స్ లో ఏదైతే వాళ్ళు కోపంతో వేశారో బాంబులు, అదే విధంగా ఇరాన్ కూడా ఖతార్ మీద, కువైట్ మీద, ఇరాన్ మీద, ఈ సౌదీ వీటన్నిటి మీద కూడా బాంబులు వేయడం జరిగింది. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది? వీటన్నిటి మీద వేయకూడదని చెప్పి ఒక ఒప్పందం చేసుకుని గతంలో 2018లో మరి ఇవన్నీ కూడా వేయకూడదని మన జూన్ లో కూడా చెప్పుకొని ఇప్పుడు కూడా ఒక సంఘీభావంగా బెంజమిన్ గారితో కూడా మాట్లాడారు ట్రంప్ గారు. ఏమంటే ఈ గ్యాస్ నిక్షేపాల మీద మీరు బాంబులు వేయొద్దు, బాంబులు వేయొద్దు, ఏదైతే అణు క్షేత్రాలు అయితే ఉంటాయో వాటిని నాశనం చేయడం కోసం మనం యుద్ధాలు చేయాలా, దాని ఒప్పందం మీద ముందుకెళ్తా ఉన్నాం. ఈ విధంగా ఉండటం వల్ల ప్రపంచం మొత్తం మనకు వ్యతిరేకం అవుద్ది. ఇజ్రాయెల్ కి అమెరికాని శత్రువు దేశాలుగా చూస్తున్న ఈ ప్రపంచం అంతా మనం మార్చుకోవాలనే ఒక ఒప్పందానికి వచ్చి భూతల యుద్ధం చేయటం కోసం సైన్యాన్ని తరలిస్తా ఉంటే ఈ భూతల యుద్ధం వల్ల సమస్య పరిష్కారం కాదు. 8 సంవత్సరాలైనా కూడా ఎవరిని ఎవరు హతమార్చుకుంటా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తూ అన్ని దేశాల మీద కూడా వాళ్ళ యొక్క ఎవరైతే మిత్ర దేశాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచం అంతా అతాకుతలం అవుతా ఉంది. మనుషులందరూ కూడా చనిపోయేటువంటి వచ్చారు. పర్యావరణం కూడా మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ కోటేశ్వరరావు గారు, ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాలు కొంతమేర కలవరపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ట్రంప్ దేనికోసం చేస్తున్నారు అంటే ఆధిపత్యం కోసం చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే నిజంగా ట్రంప్ పదే పదే చెప్తున్నట్టుగా నేను శాంతి కోరుకుంటున్నా అనుకోవాలా, అంటే శాంతి కోసం చేస్తున్నా అనుకోవాలా? ఇప్పుడు ట్రంప్ ఎందుకు చేస్తున్నాడు అనేటువంటిది చెప్పడానికి ముందు మన దేశం గురించి మన గురించి మనం చెప్పుకోకపోతే అది సంపూర్ణం కాదు. ఒక మేధావేమో నరేంద్ర మోడీ గారికి భజన చేయాలని చెప్పేసి చెప్తారు, ఇంకొకళ్ళేమో నరేంద్ర మోడీ గారికి యుద్ధానికి సంబంధం ఏంటని చెప్తారు, ఇంకో పెద్ద మనిషి ఏమో నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ నెతన్యాహుకి ఫోన్ చేసి బాంబులు వేయొద్దని చెప్పారని చెప్తారు. మరి గురునాథన్ గారు చెప్పినటువంటి వార్త నాకు ఎక్కడ కనపడలేదు. మరి మీకేమన్నా ప్రత్యేకంగా ఏమన్నా నరేంద్ర మోడీ గారు ఏమన్నా ఫోన్ చేసి చెప్పారో నాకైతే తెలియదు. ఎందుకు మాట్లాడతారండి ఇట్లా? బాంబులు వేయొద్దని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారా? ఎక్కడ చెప్పారు చెప్పండి. ఒకటి సమస్య ఏంటంటే ఇక్కడ కరోనాలో అట్లా చేశారు, కరోనాలో కూడా చెప్పాను గో కరోనా, గంగలో మునగండి, పళ్ళాలు గ్లాసులు మోగించండి పోతాయి, ఇవన్నీ కూడా చెప్పారు. అది కాదు పాయింట్. ఇక్కడ 2022లో రష్యా ఉక్రెయిన్ మీద మిలిటరీ చర్య ప్రారంభించినప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? ఇది యుద్ధాలకు సమయం కాదు, చర్చల ద్వారా పరిష్కరించుకోండి. కోటేశ్వరరావు గారు, నరేంద్ర మోడీ గారు ఇప్పటికి కూడా పీస్ గురించి నేను ఇప్పుడు గురించే చెప్తున్నాను. నేను వినపడేలా చెప్పాలంటే కుదరదు.
Yeah. అదే మీరు ఒక్క నిమిషం ఆదిశేష్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఆదిశేష్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం దయచేసి ఆదిశేష్ గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఆగండి. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. నేను మీ దగ్గరకు వస్తాను, మీకు అవకాశం ఇస్తాను. ఆదిశేష్ గారు దయచేసి మీరు ఆగండి. నేను మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు దయచేసి మీరు ఆగండి. ఆదిశేష్ గారు ఒక్క నిమిషం ఆదిశేష్ గారు దయచేసి మీరు ఆగండి. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, మీకు అవకాశం ఇస్తాను. ప్రపంచ దేశం భారతదేశం శాంతినే కోరుకుంటుంది. మీరు మాట్లాడండి. కోటేశ్వర గారు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు ప్లీజ్ దయచేసి మీరు ఆగండి. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఆగండి. నెక్స్ట్ మీకు అవకాశం ఇస్తాను. ఆదిశేష్ గారు నెక్స్ట్ మీకే అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు దయచేసి మీరు ఆగండి. నెక్స్ట్ మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు నెక్స్ట్ మీతో మాట్లాడతాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆదిశేష్ గారు నెక్స్ట్ క్లారిఫై చేయండి. ఓకే ఆదిశేష్ గారు దయచేసి ఆగండి ప్లీజ్. ఆదిశేష్ గారు ప్లీజ్ ఆగండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారిని చూసి నేర్చుకోండి. కోటేశ్వర గారు మీరు మాట్లాడండి. కోటేశ్వర గారు మీరు మాట్లాడండి. ఆదిశేష్ గారు మీరు మాట్లాడకండి ప్లీజ్. ఒక్క నిమిషం నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, మీకు అవకాశం ఇస్తాను. రైట్, మీరు మాట్లాడండి కోటేశ్వర గారు. ఇప్పుడు 2022లో ఉక్రెయిన్ మీద ఈ రష్యా చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? యుద్ధాలకు సమయం కాదు, మేము తటస్థంగా ఉంటాం, చర్చల ద్వారా పరిష్కరించుకోండి అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ మాట ఇప్పుడు రాలేదే? ఈ యుద్ధాలకు సమయం అనే, ఇరాన్ మీద దాడి చేయొచ్చనే నరేంద్ర మోడీ గారు ఎందుకని మాట్లాడారు? ఇప్పుడు ఎక్కడన్నా మాట్లాడారా? అయ్యా ట్రంప్ గారు శాంతియుత చర్చల ఒక్కరి దయచేసి మీరు ఆగండి. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ముగ్గురు బీజేపీలో పిలిస్తే ఎట్లా సందీప్? బీజేపీలో పిలిస్తే ఎట్లా? ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. కోటేశ్వర గారు మీరు మాట్లాడండి. ప్లీజ్ ఆదిశేష్ గారు ఖచ్చితంగా నేను నెక్స్ట్ మీకు అవకాశం ఇస్తాను. మీరు మాట్లాడండి. మీ టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఓకే రైట్, మీతో మళ్ళీ మాట్లాడతాను. రైట్ వెంకటరెడ్డి గారు దేశం ఈ విధంగా దేశం కోసం ధర్మం కోసం అయ్యా ట్రంప్ చెప్తా ఉంటే అది ప్రధానమంత్రి 24 గంటలు శేషు గారు ఒక్క నిమిషం శేషు గారు దయచేసి మీరు ఆగండి. ఒక్క నిమిషం నేను మీతో మాట్లాడతాను. రైట్ వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం ప్లీజ్ మీరు అందరు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం దయచేసి శేషు గారు గురునాథం గారు కోటేశ్వరరావు గారు శివకుమార్ గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ మీతో మాట్లాడతాను. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు దయచేసి మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం శేషు గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం శేషు గారు దీని వల్ల మీకు ఒరిగేది ఏమీ లేదు. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. శశి గారు ఒక్క నిమిషం కోటేశ్వర్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీతో మాట్లాడతాను. ఓకే శేషు గారు ప్లీజ్ నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీకు అవకాశం ఇస్తాను. ఓకే వెంకటరెడ్డి గారు ప్లీజ్ మీరు మాట్లాడండి. శేషు గారు కోటేశ్వర్ గారు ఒక్క నిమిషం
కోటేశ్వర గారు మళ్ళీ మీతో మాట్లాడతారు. మీరు మాట్లాడండి. కోటేశ్వర గారు మళ్ళీ మీతో మాట్లాడతారు. ఒక్క నిమిషం. డాన్స్ చేయాల్సినటువంటి అవసరం ఓకే వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు తప్పు మీరు ఇట్లా డిస్టర్బ్ చేయదు, వినండి ముందు. ఓకే వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి ప్లీజ్. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. మీకు రాహుల్ గాంధీ గారు ఫోన్ చేశారండి. కోటేశ్వర గారు నేను మాట్లాడింది డిస్టర్బ్ చేశారు కనుక నేను కూడా అదే చేస్తాను. వద్దు దయచేసి కాంట్రవర్సీ వద్దు. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఓకే దయచేసి మీరు ఆగండి. శేషు గారు, కోటేశ్వర గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. వ్యవహరించినటువంటి ఓకే రైట్. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు వాళ్ళు తప్పినప్పుడు వాళ్ళు మాట్లాడేది జనానికి ఎందుకు వెళ్ళాలి? నేను మాట్లాడే అడ్డుకున్నారు. ఓకే వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. జనాలకి సలహాలు ఇవ్వండి సార్. గురునాథం గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. గురునాథం గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. మళ్ళీ మీతో మాట్లాడతారు. మీకు అవకాశం ఇస్తారు. అందరికీ అవకాశం పెట్టమని చెప్పండి. మీ విజయవాడ ప్లాంట్ పెట్టండి. చెవులు అప్పగించే చాలా మంది ఉంటారు. ఓకే వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. ఒకటి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే కోటేశ్వరరావు గారు మాట్లాడేటువంటిది ఈ మధ్యకాలంలో వివాదాస్పదమవుతుంది అనేటువంటిది నేను ఇప్పుడే కాదు ఇంకో టీవీలో కూడా వారికి చెప్పాను. ఒక విశ్లేషకుడుగా నేను ఆయన పెద్దలు ఆయన అంటే నాకు గౌరవం ఉంది. విశ్లేషకుడుగా తన అభిప్రాయాలు చెప్పుకునేటట్టు కానీ యాంటీ బీజేపీ కాలు కదిపితే మాట అవును మీరే భావజాలం గౌరవం ఉంది. క్రిటికల్ కాదు. నేను ఒక్కటి వినండి క్రిటికల్ కాదు. ఒకే పక్షం ఏనాడన్నా మోదీ పాలసీల మీద ఒక్కటన్నా బాగుందని చెప్పినారా? కరోనా మీది అట్లా ఉండదండి. ఒక్కటి సందీప్ గారు అదే అది జనానికి తెలిసిందే కదా. నేను చెప్పాను కదా మీకు లైవ్ అయిపోయా కదా. తెలుసు నాకు తెలుసు మీరు ఏం మాట్లాడారు. క్రిటికల్ గా చూస్తారు. మీరు పాయింట్కి రండి. వెంకటరెడ్డి గారు మీరు పాయింట్కి రండి. మీరు పాయింట్కి రండి. మీరు చర్చలకు రండి. కోటేశ్వర గారు ప్లీజ్ కోటేశ్వర గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ఒక్కటండి వినండి. ఆరోపణలు కాదు మీరు మాట్లాడేదే కదా. కోటేశ్వరరావు గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు మీరు విషయానికి రండి. మీరు విషయానికి రండి. వెంకటరెడ్డి గారు మీరు చర్చలోకి రండి. వెంకటరెడ్డి గారు మీరు దయచేసి చర్చలోకి రండి. ఓకే ప్లీజ్ కోటేశ్వర గారు ప్లీజ్ కోటేశ్వర గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీకు అవకాశం ఇస్తాను. కోటేశ్వర గారు ఓకే వెంకటరెడ్డి గారు మీరు చర్చలోకి రండి. దయచేసి మీరు చర్చలోకి రండి. కోటేశ్వరరావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం చర్చ జరగనివ్వండి సార్. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. అప్పుడు చెప్పలేదు. నేను మాట్లాడలే కదా. ఆర్గ్యుమెంట్ వద్దు. ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్ వద్దు. దయచేసి నరేంద్ర మోడీ గారు మీరు బీజేపీ అంటే ఒట్టి కాలి మీద వేస్తారు. ఇది చర్చ వద్దు. దయచేసి కాంట్రవర్సీ వద్దు. వెంకటరెడ్డి గారు మీరు చర్చలోకి రండి. వెంకటరెడ్డి గారు ఈ రోజు జరుగుతున్నటువంటి
వెంకటరెడ్డి గారు వాస్తవాలు చెప్పారు. మీరు వచ్చినప్పుడు వెంకటరెడ్డి గారు ఈ రోజు జరుగుతున్నటువంటి నేను విషయం ఎక్కడ కూడా- వెంకటరెడ్డి గారు దయచేసి వెంకటరెడ్డి గారు ఓకే వెంకటరెడ్డి గారు మీరు ఈ రోజు జరుగుతున్న చర్చలు కండి సమస్య ఎక్కడ చేయండి, వచ్చిందంటే వాళ్ళందరికీ ఒక పథకం ప్రకారం వస్తారు, ఇట్లాంటి చర్చలకు వాళ్ళు వస్తారు, ఒక అదే, పథకం అదే. ప్రకారం వస్తారు. అట్లా ఉండదు. అట్లా నరేంద్ర ఒకటి మోడీ గారి వినండి. మీద ఎవరి చెప్పండి, మీద వెంకటరెడ్డి గారు. పడనివ్వరు. భజన చేయాలి. ఆయన ఇప్పుడు ఒకటి కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు మీరు లాస్ట్ మీరు కంక్లూడ్ ఇవ్వండి. సందీప్ యా. సందీప్ శివ గారు. ఈ ముగ్గురు బీజేపీలో పిలిస్తే ఎట్లా సందీప్? రైట్. చర్చ ఎక్కడ జరుగుతుంది శివకుమార్ గారు శివకుమార్ గారు భిన్న అభిప్రాయాన్ని జనంలోకి వెళ్ళకుండా కావాలని డిస్టర్బ్ చేయడం తప్ప భిన్నాభిప్రాయం కాదు. జనానికి తెలుసండి ఏం మాట్లాడుతుంది, మీరే మాట్లాడుతుంది, మేము ప్రజలందరికీ తెలుసు, ప్రజల దగ్గర పోతుంది. ప్లీజ్ వెంకటరెడ్డి గారు మీరు చర్చలోకి రండి. ఇవన్నీ వెంకటరెడ్డి గారు కోట్ల వాదించిన విశ్లేషకులు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ వద్దు. వెంకటరెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయడం మంచి పద్ధతి కాదు. Yeah. కోటేశ్వరరావు గారు My మాట్లాడేటప్పుడు question is, sir. వినండి, తర్వాత మీ కౌంటర్ ఇవ్వండి, Yeah. వచ్చే Okay. మాట్లాడనివ్వండి ఆయన. ఓకే వెంకటరెడ్డి గారు మీరు ప్లీజ్ కంక్లూడ్ ఇవ్వండి. మాట్లాడితే మంచిది. ఇప్పుడు విశ్లేషకులు ఏం మాట్లాడుతున్నారని మీద కాకుండా ఈ రోజు జరుగుతున్న పరిణామాలు మీరు కంక్లూడ్ ఇవ్వండి. లే, ఇది పద్ధతి కాదు. ముగ్గురు బీజేపీలో నిలవడం ఇది పద్ధతి అదే కాదు. కాదు. ఎవరు బీజేపీ అండి? మీరు ఉండాలి ఉన్నారు. వెంకటరెడ్డి గారు మీరు ఉండాలి ఉన్నారు. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మేము ఎక్కడైనా అడ్డగించామా? ప్లీజ్ వెంకటరెడ్డి గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. కోటేశ్వరరావు గారు దయచేసి ఒక నిమిషం ఆగండి. ఓకే ఓకే మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ఎక్కడైనా ఏమని మాట్లాడలేదు. మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు నేను అనేక సంవత్సరాల నుంచి కోటేశ్వరరావు గారు పాల్గొనేటువంటి డిబేట్ లోనే పాల్గొంటున్నా. ఎన్నడూ కూడా నాకు మర్యాద ఉంది, భారతీయత ఉంది కాబట్టి నేను కోటేశ్వరరావు గారు పెద్దలు అని మాట్లాడి చెప్తాను. ఒకటి సమస్య ఎక్కడొస్తుంది అంటే కోటేశ్వరరావు గారు ఒక సిద్ధాంతం కోసం కట్టుబడి ఇతర పార్టీల మీద, ఇతర ముఖ్యంగా బీజేపీ మీద అటాక్ చేసేటువంటి సంస్కృతి మంచిది కాదండి. మీ అభిప్రాయం మీరు చెప్పండి, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. వాళ్ళు మేధావులు, అడ్వకేట్స్ సమాజంలో ఉన్నారు. నేనంటే రోజు వస్తాను కాబట్టి అది వేరే సంగతి. సంస్కృతి కాదు. వెంకటరెడ్డి గారు మీరు చర్చలోకి రండి. దయచేసి వెంకటరెడ్డి గారు నేను విమర్శనాత్మకంగా విశ్లేషకులు మాట్లాడిన దాని గురించి పక్కన పెట్టి మీరు చర్చలోకి రండి. ప్రపంచంలో మీరు రేవంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడతారో మాకు తెలియదా? నేను విమర్శనాత్మకంగా ఉంటాను. రేవంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడతారో వెంకటరెడ్డి బురద ఏముందండి? మీకు ఉన్నది మేము తుడుస్తున్నాము. బురద చల్లొద్దు. ఉన్న బురద ఓకే, తుడుస్తున్నాము, రైట్, క్లీన్ రైట్, చేస్తున్నాము. రైట్. మీ మీద బురద ఉంది, తుడుస్తున్నామండి. క్లీన్ మీరు చేస్తున్నాము. వెంకటరెడ్డి గారు ఈరోజు వెంకటరెడ్డి గారు మీ మీద ఉన్న బురద రావటం కాదు, నేను చెప్పేటువంటి మీ- పాయింట్లు దాని గురించి నే- 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 మాట్లాడండి. లేదు, మీ మీద చెప్పేటువంటి దానికి నేను కాదు. వెంకటరెడ్డి గారు ఏంటండి? ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చలోకి రండి. దయచేసి మీరు వెంకటరెడ్డి గారు మీరు కూడా విశ్లేషకుల మీద యుద్ధం మోదీ చేశాడా? యుద్ధం మోదీ వల్ల వచ్చిందా? మీకు వచ్చేదేం లేదు. యుద్ధం మోదీ వల్ల వచ్చిందా? మీరు చిత్రీకరణ ఎట్లా ఇస్తున్నారు కదా? ఓకే శివకుమార్ గారు మీరు ఏమైనా కంక్లూడ్ మీరు ఇస్తారా? అట్లా చెప్పకూడదు కదా. చెప్పండి. మీరు కంక్లూడ్ ఇస్తారా? ప్రపంచంలో ఒక ఉపద్రవం వచ్చింది. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు కోటేశ్వరరావు గారు ప్లీజ్ మనకు సమయం లేదు, మిగతా గెస్ట్లు కూడా మాట్లాడివ్వాలి. ప్లీజ్ వెంకటరెడ్డి గారు కోటేశ్వరరావు గారు మనకు సమయం లేదు. విమర్శించండి. నేను అన్నదేనండి, ఫస్ట్ ఇప్పుడు ఒకటి సందీప్ గారు యా, చెప్పండి. చెప్పండి. ఈ దేశంలో ఇవల్ల వచ్చిన పరిస్థితులకు అన్నిటికీ ప్రపంచంలో యుద్ధానికి మోదీ కారకుడు అనే పద్ధతిలో కూడా మాట్లాడితే అర్థం లేకుండా ముద్ర వేయడం. మీరు మాట్లాడిందల్లా మోదీ కారకుడు ప్రపంచంలో యుద్ధానికి అనే పద్ధతిలో కూడా చిత్రీకరిస్తున్నట్టు మీరు మాట్లాడుతున్నారు. ఓకే శివకుమార్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. వెంకటరెడ్డి గారు మనకు సమయం లేదు. వెంకటరెడ్డి గారు సమయం లేదు. కోటేశ్వరరావు గారు సమయం లేదు. దయచేసి ఆగండి. మిగతా ఇంకా ముగ్గురు గెస్ట్ ఉన్నారు, వారు మాట్లాడిద్దాం. అంటే మీరు పరిష్కారం మీరు చెప్పింది అదే కదా. శివకుమార్ గారు మీరు మాట్లాడుతుందల్లా అదే కదా. ప్లీజ్ కోటేశ్వరరావు గారు వెంకటరెడ్డి గారు దయచేసి మీరు ఆగండి. ప్లీజ్ వెంకటరెడ్డి గారు కోటేశ్వర గారు మనకు సమయం లేదు. దయచేసి ఆగండి. ఒక్క నిమిషం దయచేసి ఆగండి. ప్లీజ్ కోటేశ్వరరావు గారు వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడే కదా. వాళ్ళు కొత్త
మోడీ గారు అప్పీల్ ప్లీజ్ చేయలేదు. ప్లీజ్ కోటేశ్వర్ గారు మనకు సమయం లేదు. కోటేశ్వర్ గారు ఓకే శివకుమార్ గారు శివకుమార్ గారు నేనైతే ఎట్లా మాట్లాడతాను? లేదు లేదు చర్చ మొత్తం పక్కదారి పడుతుంది. ఎవరిని మాట్లాడి చర్చ మొత్తం పక్కదారి పడుతుంది. దయచేసి ఆగండి. ప్లీజ్ కంట్రోల్ తీసుకుందాం. మీరిద్దరు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. లేదు అట్లా లేదు దాని గురించి వద్దు. శివకుమార్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. రైట్ మనకు సమయం లేదు. రైట్ థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, గురునాథన్ గారు, శివకుమార్ గారు, వెంకటరెడ్డి గారు, ఆదిశేష్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.